అందరికీ నమస్కారం. తెలుగింటి వంట ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో వచ్చేసి దీనికంటే ముందు పోస్ట్ చేశాను కదా! యోగా క్యాంప్స్ చిల్డ్రన్స్‌ది అని చెప్పేసి దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇదిగో ఈవినింగ్ మేము చెప్పాను కదండీ! మేము బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 6 అలా అయిందని చెప్పేసి ఇంకా లైట్‌గా చీకటి అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుందనమాట. ఇంకా మాక్సిమం ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. పిల్లలు, పేరెంట్స్ అందరూను. అంటే పిల్లల్ని అక్కడ జాయిన్ చేసేసి 7:30 కల్లా పెద్దవాళ్ళని పేరెంట్స్‌ని పంపించేస్తారండి. ఎందుకంటే ఇంక కంటిన్యూగా పేరెంట్స్ ఉండకూడదు. ఉంటే వాళ్ళు ఇంక వెళ్ళము అని మారం చేస్తారు అని అన్నట్టు. ఇదిగో చూస్తున్నారు కదా! ఈ 2 హాల్స్‌లోని మాక్సిమం యోగా మెడిటేషన్స్‌కి ఆసనాలు అవి నేర్పిస్తుంటారు. ఈ హోమ్ వచ్చేసి గురువుగారు ఉంటారండి ఇక్కడ. ఈ హోమ్‌లో ఇదిగో ఈ సైడ్ పార్టిషన్స్ ఇవన్నీ వచ్చేసి రూమ్స్ అనమాట. పిల్లలకి అకామిడేషన్ ఇచ్చే రూమ్స్. ఇదొచ్చేసి గురువుగారు ఉంటారు. సద్గురు నిలయం అని చెప్పేసి గురువుగారు ఉండే ప్లేస్ అనమాట. ఇక్కడ చూసారు కదా! అందరూ ఇంకా ఒకళ్ళు లగేజ్ పెట్టుకొని వీళ్ళకొచ్చేసి ఒక 1 అవర్ తర్వాత డిన్నర్ పెట్టేసి అప్పుడు రూమ్స్ అలాట్ చేస్తారు. ఒక్కొక్కళ్ళకి ఒక 5 మెంబర్స్‌కి గాని, 6 మెంబర్స్‌కి గాని ఒక రూమ్ అన్నట్టు. వాళ్ళకి కేర్ టేకర్స్ కూడా ఉంటారండి. ఎస్పెషల్లీ పిల్లలు అంటే కొంచెం అటు ఇటులో ఉంటారు కదా! ఏ పిల్లలైనా ఆడవాళ్ళైనా, పిల్లలైనా, మగ పిల్లలైనా వాళ్ళకి ఖచ్చితంగా రూమ్‌కొకళ్ళు కేర్ టేకర్స్ ఉంటారనమాట. సో, అందరిని కూడా వాళ్ళు అలాట్ చేసేసరికి నైట్ 8:30, 9 అలా అవుతుంది. బట్ పేరెంట్స్‌ని మాత్రం 7:30 కల్లా పంపించేస్తారు. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవన్నీ రూమ్స్ అనమాట. ఇక్కడ కింద, పైన చాలానే ఉంటాయి. ఇవన్నీ కూడా రూమ్స్ అనమాట. ఈ రూమ్స్ అన్నీ కూడా పిల్లలకి అలాట్ చేస్తారు. మధ్యలో అంతా చుట్టూ ఉంటుందండి. రూమ్స్ కానీ, మెడిటేషన్ హాల్స్ గానీ, గురువుగారి రూమ్‌గా ఉండే ఇల్లు గానీ. మధ్యలో అంతా మనకి గ్రీనరీ ఉంటుంది. తోటలు, పువ్వులు, పళ్ళు, కాయల చెట్లు అంతా అనమాట. అక్కడ చాలా కొండ ప్రాంతం అండి. కొండ ప్రాంతం అంటే దానికి ఆనుకుని దగ్గరలోనే కొండుంటుంది. సో, ఆ నేచురాలిటీ దీని మధ్యలో కూడా నేచురల్‌గా ఉండే ఆవులు ఇక్కడ వీళ్ళు పెంచుతారు. అలాగే మోస్ట్‌లీ వెజిటబుల్స్ కూడా వీళ్ళే పండిస్తారు. సో, వీళ్ళు పండించిన వెజిటబుల్స్ తోటే ఇస్తారనమాట వీళ్ళకి. ఇదిగో ఇదేమో ప్రార్థనాలయం. ప్రేయర్ హాల్ అనమాట. చూసారా ఇక్కడ మీకు నేను చూపిస్తాను. అందరూ కలిపి వెయిట్ చేస్తున్నారనమాట. ఇంక వాట్ నెక్స్ట్ అన్నట్టు. మాకంటే ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఒక టైమ్ అయింది ఆల్మోస్ట్ ఆ పిల్లలందరినీ కలిపి ఒక చోట కూర్చొని గ్యాదర్ చేసి ఈలోపు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి. చాలా దూరాల నుంచి. ఇదిగో ఇక్కడొచ్చేసి ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. గురువుగారు కూర్చోవడం అవనండి. చెప్పే టీచర్స్ అందరూ కూడా ఇక్కడ కూర్చొని వీళ్ళకి చెప్తూ ఉంటారు. ఇదిగో చెప్పాను కదండీ! చిల్డ్రన్స్ క్యాంప్ యోగా అనేసి. చిల్డ్రన్స్ క్యాంప్ యోగా పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళో వచ్చి వాళ్ళిచ్చే ఆ 2, 3 అవర్స్ టైంలో ఈలోపు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఫుడ్ అదీను. ఈలోపు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పిల్లలందరూ మింగిల్ అయిపోతారనమాట. అంటే నీ పేరేంటి? నువ్వేం చదువుతున్నావు? నా పేరు ఇది. నా పేరు ఎందుకంటే 10 డేస్ వాళ్ళందరూ కలిపి ఒక ఫ్యామిలీలాగా ఒక హెల్తీ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి వాళ్ళే ఆటోమేటిక్‌గా సెట్ అయిపోయి సెలెక్ట్ చేసేసుకుంటారు ఫ్రెండ్స్‌ని ఆటోమేటిక్‌గా. సో దట్ అలా కూడా ఫ్రెండ్స్ అయిపోతారు ఆ గ్యాప్‌లో. సో, మేము ఈ రూమ్‌లో ఉంటాం. మేము ఐదుగురం ఒక చోట ఉంటాం. మేము నలుగురం ఒక చోట ఉంటామని వాళ్ళకి వాళ్ళే చెప్తుంటారు. అడుగుతుంటారనమాట. మీలో ఎవరైనా అయ్యారా ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. లేదా తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు కలిసి రావడం అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. సో, ఆ రకంగా వాళ్ళకి రూమ్స్ అలాట్ చేసేస్తారనమాట. ఇంకా చేసిన దగ్గర నుంచి 10 డేస్ ఒకే గదిలో ఉండడం, ఒకే చోట మిగతా గదిలో అంటే వాళ్ళు జస్ట్ వాళ్ళకి స్టేయింగ్ ఫ్రెష్ అప్ అవ్వడం అదర్‌వైజ్ మిగతా అన్నీ కూడా అందరూ కలిపే చేస్తారు. సో, అందులో కూడా బాగా వాళ్ళు ఎంజాయ్ ఫీల్ అవుతారండి. భగవద్గీత శ్లోకాలు చెప్పడం గానీ, ఇదిగో ఈ పిల్లలు చూసారా బాయ్ చెప్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా జాలీగా స్పెండ్ చేస్తారండి. ఆ 10 రోజులు ఇట్టే గడిచిపోతాయి. కాకపోతే పేరెంట్స్‌కి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో అట్‌లీస్ట్ హోమ్ అకామిడేషన్ లేదని మనం భయపడతాం గానీ చాలా బావుంటుంది. ప్రశాంతంగా పిల్లలకి చాలా మంచి ఒక ఆధ్యాత్మిక పరంగా ఈ జనరేషన్‌లో ఉన్న వాళ్ళకైతే మాత్రం అదే ఈ జనరేషన్‌తో కంపేర్ చేస్తే ఇదిగో వీళ్ళు మా వాళ్ళనమాట. ఈ జనరేషన్‌తో కంపేర్ చేస్తే ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా! అట్‌లీస్ట్ ఆ 10 డేస్ అయినా కొంచెం వాళ్ళు ఆధ్యాత్మికంగా అవ్వచ్చు, ఈ టెక్నాలజీకి దూరంగా ఉండడం అవ్వచ్చు, కొంచెం నేచురల్ అట్మాస్ఫియర్‌ని ఎంజాయ్ చేస్తారన్నట్టనమాట. నేనైతే మనస్ఫూర్తిగా అదే నమ్ముతున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగున్నారా? బాగున్నారని, బాగుండాలని సదా భగవంతుని ప్రార్థిస్తున్నా. మీ తెలుగింటి వనిత. యాక్చువల్లీ ఇవి ఎప్పుడు ప్రతి వీడియోలో స్టార్టింగ్‌లో చెప్తాను. ఈసారి లాస్ట్ నుంచి ముందులో చెప్తున్నాననమాట. చూసారంటే ఈ హాల్‌లో అందాక వాళ్ళకి షెల్టర్ ఇచ్చారు. తర్వాత రూమ్స్ వాళ్ళు డివైడ్ చేసేస్తారు.
డివైడ్ చేసాక ఎవరి రూమ్లో వాళ్ళు లగేజ్ పట్టుకొని ఎవరి లగేజ్ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారనమాట. ఇదిగో ఆల్రెడీ మా పాపకు అప్పుడే ఒకళ్ళు ఫ్రెండ్ అయిపోయారు. ఇక్కడ వీళ్ళందరూ కూడానండి మ్యాక్సిమం తెలిస్తే ఒకళ్ళు ఇద్దరు తెలిసిన వాళ్ళు, ఐ మీన్ బాగా తెలిసిన వాళ్ళు వస్తుంటారు తప్ప అదర్వైజ్ అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళేనండి. వాళ్ళందరూ కూడా బాగా మింగిల్ అయిపోతారు, వాళ్ళల్లో వాళ్ళు చాలా బాగుంటుంది. ఇది గర్ల్స్ సెక్షన్. ఇందాక మీకు నేను చూపించాను కదా పైనుంచి, అది వచ్చేసి బాయ్స్ సెక్షన్ అనమాట. గర్ల్స్ అందరూ కింద, బాయ్స్ అందరూ పైన, ఎవరికి వాళ్ళది సెపరేటేనండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మొత్తం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. చక్కగా చేశారు ప్రార్థన. ఓం నమః. కొన్ని పాయింట్స్ వినేసి అప్పుడు భోజనం చేయడం మొదలు పెడదాం. ఓకేనా? ఇప్పుడు భోజనం అయిపోయిన తర్వాత ఎవరు ప్లేట్ గ్లాస్ వాళ్ళే నీట్గా కట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా? ఎవరి ప్లేట్ గ్లాస్ వాళ్ళే చక్కగా కడుక్కోవాలి. ఇక్కడ 2 పాయింట్లు వినండి. అబ్బాయిలందరూ కూడా ఆ బయట వైపు ఉంది క్లీనింగ్ ఏరియా, అర్థమైందా? అటువైపు క్లీన్ చేసుకుంటారు. అమ్మాయిలందరూ ఈ పక్కన క్లీన్ చేసుకుంటారు, అర్థమైందా? అమ్మాయిలందరూ ఇక్కడ, అబ్బాయిలందరూ వాషింగ్ అక్కడ. ఓకే, మరి చూడద్దులే, వెనక్కి తిరిగి చూడద్దులే, తిని ఎవరికి చేయలేదు. నేను మీకు ఏమైనా ఇబ్బంది అంటే తెలియజేయండి. వాళ్ళని తెలిసి ఎవరికి చేయలేదు తిరగడానికి ఇబ్బందిగా ఉన్నారో రైతులు ఉన్నాయో. వాలంటీర్గా వచ్చేస్తావా? సరే వెళ్ళిపోతా. 4 ఏంట్రా? చారా కర్రీయా? తింటావా?